వీడియోలు చూసి మీ అన్ని స్టేటస్ పెట్టుకుంటారు సార్ రోజు. ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి? ఫ్రీ బస్ వచ్చినాక ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ మాకు. ఏమైతుంది? అంటే మా లేడీస్ అసలు ఎక్కట్లేదు సార్, అందరు బస్సులు ఎక్కుతున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. అంటే మరి వాళ్ళు ఏదో ప్రామిస్ చేశారు కదా, ఇది చేస్తామని చేస్తున్నారు. ఏం చేస్తలేరు సార్, ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా సార్. నమ్మి ఓటేసింది కదా. అవును సార్, అయితే ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్ ఎవరు. కానీ ఇప్పుడు చనిపోతుంది సార్ మా డ్రైవర్లు. ఒకప్పుడు రైతులు చనిపోతుండే, ఇప్పుడు ఆటో డ్రైవర్లు చనిపోతుంది సార్. మన పేపర్లో చూసినా అవును సార్, 14 మంది ఏదో చనిపోయినారు. అవును సార్. మిరియాల కూడా ఒక ఆయన చనిపోయింది సార్. ఎంత పైసలు వస్తుంటే నేను రోజుకి ఇప్పుడు ఎంత అప్పుడు రోజు 1500 2000 చేస్తుంటాం సార్. ఇప్పుడు 500 అవుతుంది సార్. పొద్దున్న నుంచి ఒక 200 మాత్రమే చేస్తున్నాను. మేము మరి ఏం డిమాండ్ చేయాలా ప్రభుత్వాన్ని, ఏం అడగాలా మీరే చెప్పాలి. సార్ నా ఆలోచన ప్రకారం అయితే రోజు మేము 2000 సంపాదించుకుంటాం కదా సార్. ఆ రోజుకు ఒక 1500 చొప్పున నెలకు ఒక 15000, రోజు 500 లాగా నెలకు 15000 అట్లా మాకు రైతులకు ఎట్లా ఇస్తారో మాకు కూడా అట్లా ఇవ్వాలి. ఎంతమంది ఉన్నారు ఆటో డ్రైవర్లు హైదరాబాద్ లో? తెలంగాణ మొత్తం 6 లక్షల మంది ఉంటారంట సార్. మీ ముట్టకొండూరులో ఎంతమంది ఉంటారు చెప్పిన? మూటకొండూరులో అయితే ఒక 1500 మంది ఉంటారు సార్ మండలం మొత్తం మీద.